అందరికీ నమస్కారం అండి. అభిరామ్ బండ్రెడ్డి, మాది అవనిగడ్డ కృష్ణా జిల్లా. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్లడ్ బ్యాంక్ సీఎంఓ మాధవి గారికి, అలాగే చిరంజీవి గారి ప్రాణ స్నేహితులు బ్లడ్ బ్యాంక్ సిఇఓ శేఖర్ గారికి, అలానే బ్లడ్ బ్యాంక్ సిఇఓ స్వామినాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరిలాగానే నేను కూడా చిరంజీవి గారికి చిన్నప్పటి నుంచి అభిమానిని. నాకు ఊహ తెలిసినప్పుడు ఇందిరా మూవీ వచ్చింది. సో ఊహ తెలిసినప్పుడు ఇంకా ఆయన పాటలు వింటాం, ఇంకా అట్లా అట్లా నాకు చిరంజీవి గారు అంటే ఎక్కడ లేని అభిమానం వచ్చింది. అట్లానే చాలామంది చెప్తూ ఉంటారు, ఇట్లా చిరంజీవి గారు ఇచ్చిన మాటలు స్ఫూర్తిగా తీసుకుని చాలామంది రక్తదాతలుగా మారారు అని చెప్పి. సో నేను 2018లో హైదరాబాద్ రావడం జరిగింది. సో అందరిలాగా నేను చిరంజీవి గారిని కలవాలి, కలిసి ఫోటో దిగాలి అని అనుకున్నాను. తర్వాత కొన్ని రోజులకి నాకు రియలైజ్ అయ్యాను, ఏమనంటే అందరిలాగా ఫోటో దిగితే మన గొప్పతనం ఏమి ఉండదు కదా. మనం చిరంజీవి గారికి బాగా ఇష్టమైన ఒక కార్యక్రమం చేసి ఆయన ద్వారా మనం గుర్తింపు తెచ్చుకున్నప్పుడు ఫోటో దిగితే అది చాలా బాగుంటుంది కదా, జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది కదా అని చెప్పి నాకు ఒక అవగాహన వచ్చింది. ఆ అవగాహనతో 2021 కోవిడ్ టైంలో చిరంజీవి గారు పిలిపించారు. ఏమనంటే కోవిడ్ వల్ల రక్తదాతలు ముందుకు రావటం లేదు, ఒకసారి మీరు అందరూ వచ్చి రక్తదానం చేయాలి, రక్తదానం చేసి ప్రాంతాలు కండి అని ఒక పిలిపించారు. ఆ పిలుపు మేరకు 2021 ఫిబ్రవరి 21వ తేదీన మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో నేను రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఆ రక్తదాన శిబిరానికి దాదాపుగా 100 మంది కంటే ఎక్కువ రక్తదానం చేయడం జరిగింది. సో వాళ్ళకి పేరు పేరు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలానే 2021, 2022, 2023, 2024 కూడా అట్లా రక్తదాన శిబిరాలు చేసుకుంటూ వచ్చాను. నాకు అప్పటి వరకు చిరంజీవి గారిని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ దేవుడి దయ వల్ల 2024 ఫిబ్రవరి 11వ తారీఖున చిరంజీవి గారిని కలిసే అవకాశం వచ్చింది. నేను అందరికీ ఒకటే చెప్తాను, మనం ఫోటో దిగాలనుకుంటే ఖచ్చితంగా మనం ఫోటో దిగలేము. మధ్యలో చాలా శక్తులు ఉంటాయి, మనం ఆపేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు కనుకరిస్తారో ఖచ్చితంగా మనకి ఒకరోజు చిరంజీవిని కలిసే అవకాశం వస్తుంది. సో నేను అందరికీ చెప్పుకున్నది ఒకటే, మీరు కూడా చిరంజీవి గారికి బాగా ఇష్టమైన ఒక పని చేయండి, మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఏదో ఒక రోజు మీరు ఎవరిని అడగకుండా, మీరు ఎవరిని ఫోటో దిగాలి అని అడగకుండా ఏదో ఒక రోజు చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తించి ఖచ్చితంగా మీకు ఒక రోజు అనేది మీకు వస్తుంది. సో అప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. అట్లానే ఈ సందర్భంగా అందరికీ చెప్పదలిచింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎవ్రీ 3 months క్రమం తప్పకుండా రక్తదానం చేయండి. మీరు చేసే రక్తదానం అనేది ఒక ముగ్గురికి, అది ప్లాస్మా రూపంలో లేకపోతే ప్లేట్లెట్స్ రూపంలో లేకపోతే బ్లడ్ రూపంలోనూ ఉపయోగపడుతుంది. మనం ఏది ఆశించకుండా చేసేది రక్తదానం ఒకటే, అది అన్నిటికన్నా చాలా గొప్పది. ఎంత డబ్బున్నా కూడా రక్తదాత కంటే గొప్ప అనేది ఎవరు లేరని నేను నమ్ముతాను. సో రక్తదాతే ముందు, డబ్బున్నోడే తర్వాత ఖచ్చితంగా. సో మీరందరూ రక్తదానం చేయాలని నేను చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్.